సంఘంతో సహవాసం చేస్తున్న ఎవరైనాను, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ స్థానిక సంఘస్థుడైనను, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న క్రైస్తవుడు అనబడిన ఏ విశ్వాసి అయినను, ప్రతి ఒక్కరూ సంఘంతో సహవాసం చేయనప్పుడు, ప్రతి మానవుడు సంఘంలో ఒక సభ్యునిగా ఉన్నప్పుడు, సంఘ పెద్దలే కావచ్చు, దైవజనులే కావచ్చు, అదే రీతిలో విశ్వాసులే కావచ్చు, ఎవరైనాను నానార్థాలు వచ్చే విధంగా, ద్వంద్వార్థాలు వచ్చే విధంగా అనేక రకాల డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడకూడదు. ఏక భావంతో మాట్లాడవలనని కొరంథీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారు లేఖ రాశాడు. సహోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము, సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట్లాడవలననియు ఏక భావంతో మాట్లాడాలి. నానా రకాల అర్థాలు, ద్వంద్వార్థాలు, ఇది తెలుగు సబ్జెక్ట్ కాదు. సంఘంలో ఒకరితో ఒకరు మాట్లాడడానికి, ఒకరితో ఒకరు ఆప్యాయంగా ప్రేమతో, ఒకరితో ఒకరు అబద్ధములాడక తన పొరుగువానితో సత్యము మాట్లాడుచు, డబుల్ మీనింగ్ డైలాగులు కాక, ద్వంద్వార్థాలు వచ్చే మాటలు కాక ఏక భావంతో మాట్లాడాలి. ఈ బయట బతికినటువంటి జీవితమే, సగం జీవితమే ఖతమైపోయింది, సగం జీవితం ముగిసిపోయింది. ఇంకా సగం జీవితానికైనా కనీసానికి ఒకే అర్థం వచ్చేటువంటి మాటలు, దేవునికి మహిమకరమైన మాటలు మాట్లాడడానికి ఇక నీకు అసలు మినిమం అవగాహన అనేది లేకపోతే నువ్వు రేపు దేవునితో పరలోక రాజ్యం ఎలా జీవించగలవు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడి నీతిమంతునిగా తీర్చబడినటువంటి మీరు ఇంకా ద్వంద్వార్థాలు, నానార్థాలు, నానా రకాల అర్థాలు వచ్చినట్టు ఇంకా దూషణ మాటలతో కూడినటువంటి మాటలు మాట్లాడుచు ఏంటట ఏక భావంతో మాట్లాడాలి. చూసేవారు అపార్థం చేసుకున్నట్లుగా ద్వంద్వార్థాలు వచ్చేటువంటి మాటలు ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు. నీవు మాట్లాడేది పొరుగు వారికి అర్థం కాకపోవచ్చు, కానీ సైన్యములకు అధిపతి మన ప్రభు, సంఘమునకు శిరస్సైన మన ప్రభు సమస్తమును అంతరంగములు పరిశోధించును. అంతేకాకుండా తీర్పు దినం నాడు దీనికి ప్రతిదానికి నువ్వు లెక్క అప్పగించాల్సి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. అంతేకాకుండా మీలో కక్షలు లేక, కక్షలు, ఇలాంటి కక్షలు, పగ, ఈ అంతరంగంలో ఒకటి బయటకు ఉంచుకున్న ఎవడును కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించిన నిశ్చయం మీతోనే చెప్తున్నాను. ప్రతి పునరుద్ధాన దినము ప్రభు బల్ల, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్న నీవు ఈ కక్షలు ఒకరికి సంఘంలో పడదు. ఏంటిది? బయటనే సగం జీవితమే అనవసరమైనటువంటి లోక సంబంధమైన వైభోగాలు ముని తేలినటువంటి మీరు సంఘంలో కూడా కక్షల. సహోదర ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు, కానీ కక్షలు పెట్టుకుని నడవమనలే కదా. యేసు ప్రభు రక్తం కార్చింది, మీరందరూ కూడా ఆయనను పోలి నడుచుకోమన్నాడు, కానీ మీ ఇష్టానుసారంగా బయటి ప్రవర్తన రాగానే సంఘంలో కూడా ప్రవర్తించమనలే కదా. అందుకే ఎవరును కూడా కక్షలు లేకుండా ఏక భావంతో మాట్లాడుతూ సహోదర ప్రేమ కలిగి ముందుకు సాగండి. దేవుని రాకడ సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అంతే తప్ప నీవు బయట జీవించినట్టే మార్పు లేని నీ కాఠిన్యమైనటువంటి హృదయంను కలిగి లోకంలో కూడా, సంఘంలో కూడా అదే రీతిలో జీవిస్తే ఎలాంటి లాభం ఉండదు. నిశ్చయంగా దేవుడి తీర్పు దిననాడు లెక్క అప్పగించాల్సిందే. తూకంలో వేసి తూచినప్పుడు, నువ్వు తక్కువ కనబడినప్పుడు, చాటులో వేసి తూర్పాల పట్టినప్పుడు పొట్టుగా ఉండి కొట్టుకొని అగ్నిలో పడవేయబడతావు. జాగ్రత్త. దేవుని మహోన్నతమైన కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.